మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మహిళా రైతు పుల్లన్న గారి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. ట్రాక్టర్ పైన కూర్చున్నారు. ట్రాక్టర్తో దున్నడానికి రెడీగా ఉన్నారు. వారు అనేక సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. అదేవిధంగా అనేక రకాల పంటలు కూడా పండిస్తున్నారు. వారి సాగు అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తమ మహిళా రైతుగా కూడా అవార్డు అందుకున్న నేపథ్యం వారికి ఉంది. వారితో మాట్లాడదాం. ఎన్నాళ్ళుగా ఈ వ్యవసాయం చేస్తున్నారు, కూరగాయల సాగులో ఏ కూరగాయలు పండిస్తున్నారు, ట్రాక్టర్తో కేవలం ఈ దుక్కి దున్నడమే కాదు, పొలాలు నాట్లు వేసుకోవడానికి దమ్ము చేయడం అంటే కరిగట్టు చేయడం ఇట్లా అంటాం కదా, అట్లాంటి పనులు కూడా అన్నీ చేస్తారని చెప్పారు. సో వారితో మాట్లాడదాం. మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉన్న నిర్విన్ అనే గ్రామం ఇది. సుజాత గారు ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యనే గెలిచారు. ఒకవైపు ఇటు ప్రజాప్రతినిధిగా ఊరికి సేవలు అందిస్తున్నారు, అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నారు, ఇంకా చాలా పనులు చేస్తున్నారని చెప్తున్నారు. ఏమేమి కూరగాయలు సాగు చేస్తున్నారు, ఇప్పుడైతే ఇక్కడ చిక్కుడు సాగు చేస్తున్నారు. పక్కనే ఇంకా కొత్తగా కూడా మళ్ళీ కూరగాయలు వేసుకున్నారు. ఈ పక్కన దానిమ్మ చెట్లు కనబడుతున్నాయి. వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే మనం ఉన్నాం. వారితో మాట్లాడదాం. ముందుగా ట్రాక్టర్ పైన కొద్ది దూరం వెళ్దాం, వారు ఎట్లా నడుపుతున్నారో చూద్దాం, తర్వాత వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. వెళ్దామా? కొంచెం ముందుకు స్టార్ట్ చేస్తారా? కొద్దిగా వెనక్కి. ఎన్ని ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు మీరు? మొత్తం 10 ఎకరాల. ఇక్కడ నేను ఒక దగ్గరైనా మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం? 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారా? ఓకే. ఏమేమి పంటలు వేస్తారు మీరు? పల్లి, వరి, మినుములు వేస్తుంటే 2 ఏళ్ళు అయింది. కూరగాయల పంటలు 2 సంవత్సరాల నుంచి కూరగాయలు వేస్తారు. అంతకుముందేమో వేరుశెనగ, పల్లీలు అంటే వేరుశెనగ, వరి చేలు, మినుములు ఇట్లాంటివి వేసేవాళ్ళు. ఓకే. సో ఇక్కడ మీదంతా గుట్ట మీద ఉందిగా కొంచెం భూమి అంతా కూడా దిగుడు. నీళ్ళు ఉన్నాయా మీకు? చెరువుల నుంచి పైప్ లైన్ వేసుకొని తెచ్చుకున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాము. కూరగాయలు అంటే ఇంకా కొద్దిగా తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకుంటారు కదా, ఎండాకాలం పోయిన తర్వాత వేస్తారు. ఎండాకాలం పోయినాక ఇప్పుడు ఏవో కొత్తగా నాటు ఇక్కడ ఏవో పెట్టుకున్నారు గింజలు. ఏంటి అవి? బీరకాయ, గోడు చిక్కుడు. బీరకాయ, గోరు చిక్కుడు, బెండకాయ కొత్తగా పెట్టుకున్నారు. చిక్కుడు ఆల్రెడీ ఉన్నట్టుంది కదా అక్కడ? చిక్కుడు ఆల్రెడీ. మీరు ట్రాక్టర్ ఎన్నాళ్ళ నుంచి తోలుతున్నారు? 8 ఏళ్ళు అవుతుందా? ట్రాక్టర్ తోటి చేసే పనులన్నీ చేస్తారా? అక్కడ పెడతారా నీడకు? అయితే మీరు ఇంతకు ముందు వ్యవసాయం చేసేదా? మీ పెళ్లికి ముందు కూడా? పెళ్లికి ముందు చేయలే. పెళ్లికి ముందు ఏం చేయాలి? చదువుకున్నారా మీరు? అప్పట్లో చదువు కూడా ఏం చదువుకోలే. అయినా కూడా పెళ్లికి ముందు వ్యవసాయం చేయలే. మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఇంటి దగ్గరనే ఉంచి చదివి. సో ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత అత్తగారు ఇంటికి వచ్చినాకనే వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నది మీ ఊరు అత్తగారు ఊరే కదా ఇది, నిర్విన్ అనేది అత్తగారు ఊరు. సో ఇక్కడ ఈ వ్యవసాయం అంతా మీరు చేసుకుంటూ వస్తున్నారు. కూరగాయలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. ఎంత భూమిలో వేస్తారు కూరగాయలు? ఎప్పుడు? ఎకరా, అర్ధ ఎకరా వేస్తాం. 1 ఎకరము, అర్ధ ఎకరం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మీ సారా ఇద్దరు కలిసి చేసుకుంటారా వ్యవసాయం? కానీ మీరు కూడా అన్ని పనులు చేస్తారు? అన్ని పనులు చేస్తారు. మీ సార్ నమస్తే అండి. మీ పేరు ఆనంద్ అన్నారు కదా? ఆనంద్ గారు సుజాత గారు వాళ్ళ వ్యవసాయ క్షేత్రం ఇది. అక్కడ దూరాన మనకు ఒక చెరువు కనపడుతుంది. అది ఏ ఊరు చెరువు అండి? అది కానాయపల్లి చెరువు నుంచి పైప్ లైన్ వేసుకున్నారు. సో ఆ నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ మీరు పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పుడు కొంచెం ఎండాకాలకు వచ్చిన అంటే ఇప్పుడు చిక్కుడుకాయ ఉందా మీకు? ఉంది సార్, ప్రజెంట్ లాస్ట్ స్టేజ్ లో. అదే మీ మేడము అన్ని రకాల పనులలో, మీకు వ్యవసాయ పనులు అన్ని పనులలో ఆమెడే మీకంటే ఎక్కువ చేస్తారా, మీరు ఎక్కువ చేస్తారా? ఆమెనే ఎక్కువ చేస్తారా? అంటే అన్ని పనులు మీరు నేర్పించారు, ఆమె కూడా నేర్చుకున్నారు ఆసక్తిగా. మీరిద్దరేనా, మీ ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా పని చేస్తారా మీ వ్యవసాయం? మా పిల్లలు, 2 పిల్లలు. మీ పిల్లలు కూడా అంటే అప్పుడప్పుడు వాళ్ళు చదువుకుంటూ మళ్ళీ మీకు సాయం చేస్తుంటారు. ఓకే. మీరు గతంలో మీ మేడం చెప్పినారు వేరే వేరే పంటలు సాగు చేసేవాళ్ళం, ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి కూరగాయలు వేసుకుంటాం, 1 ఎకరము, అర్ధ ఎకరము ఇట్లా అని చెప్పేసి. కూరగాయల సాగు ఎట్లా ఉన్నది, మిగిలిన పంటల సాగు ఎట్లా ఉన్నది మీకు? కూరగాయల సాగు మీద కంటిన్యూషన్గా ఉంటాయి కాబట్టి కూరగాయల వెనక ఇంట్రెస్ట్తోనే మళ్ళీ మీ భూమి కూడా వరిసేనుకు కొంచెం అనుకూలంగా లేదా ఏమో చెప్పారు మీరు? వరిసేనుకు కొంచెం దిగుబాట్లు ఉన్నాయి, అట్లానే నీళ్ళు కూడా నిలబడట్లేవు మా భూమిలోనో ఏమో అని అన్నారు. కొంచెం ఇసుక నేలలా ఇవి? ఇసుక నేలలు. ఏడ నీళ్ళు పడితే ఆడ లోపలికి పోతున్నాయి.
అదే పదును ఎక్కువసేపు నిలబడక నీళ్ళని పీల్చుకుంటుంది నేల వెంటనే మళ్ళీ నీళ్ళు ఇవ్వాలంటే అది సాధ్యం కాదు. సో అట్లా బలం లేదు, అందుకని ఒరిగి సెట్ కట్టలేదని కూరగాయలు వేసుకున్నారు. ఇప్పుడు ఇదేంటిది ఇక్కడ కనబడేది? ఇది గోరుచిక్కుడు గోకరకాయ వేసుకున్నారు ఇట్లా. గోరుచిక్కుడు మీరేమంటారు? ఏం కాయలు అంటారు ఇక్కడ మీరు? చెవుల కాయలు అంటారా ఈ ప్రాంతంలో? గోకెర కాయలు అంటారు, గోరుచిక్కుడు కాయలు అంటారు, చెవుల కాయలు అంటున్నారు ఇక్కడ. ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తుండవచ్చు. కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రాంతాల్లో గోరుచిక్కుడు కాయలను గోకెర కాయలను ఏ పేర్లతో పిలుస్తున్నారనే విషయం తెలియని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ దున్నుకుంటున్నట్టు కదా, దాంట్లో ఏం పెడతారు? దాంట్లో గోరుచిక్కుడు వేసిండ్రా? కొంత భాగంలో వేసుకున్నారు. స్ప్రింక్లర్లతోటేనా మొత్తం నీళ్లు పెట్టుకుని? స్ప్రింక్లర్ తోటి డ్రిప్ పెడతాము, మిగతాది గోరుచిక్కుడు ఇట్లాంటి స్ప్రింక్లర్ తోనే పెడతాం. ఓకే. ఉత్తమ మహిళా రైతుగా అవార్డు కూడా వచ్చింది ఈ మండలంలో, కొత్తకోట మండలంలో అని విన్నాము. ఎప్పుడు వచ్చింది? 2 years కింద, 2 సంవత్సరాల క్రితం. అంటే ఇట్లా కూరగాయలు ఇవన్నీ సాగు చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా వేరే కూడా ఇంటి దగ్గర ఏమో చేస్తారు అని అన్నారు. ఈ చిరుధాన్యాలతోటి బిస్కెట్లు, చిరుధాన్యాలతోని అంటే వేటితోటి? రాగులు, కొర్రలు, సజ్జలు, వాటిని పిండి పట్టించేసి వాటితోటి బిస్కెట్లు చేసి. అంటే ఎక్కడ అమ్ముతారు అవి మళ్ళా? ఇక్కడ అంటే ఇక్కడనే లోకల్నే ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తాం. ఎవరైనా కావాలని ఆర్డర్స్ ఇస్తే వాళ్ళకు చేసి ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఈ దానిమ్మ చెట్లు కూడా మీవేనా? మావే సార్. ఎన్ని ఎకరాలు? ఇట్లా అంటే ఎకరాలు కాబట్టి ఒక లైన్ ఎంబడి పెట్టుకున్నట్టున్నారు. ఒక లైన్ ఉన్నాయి. సో ఇట్లా ఈ దానిమ్మ చెట్లు పెట్టుకున్నారు. ఇంకా కొంత భాగంలో ఇట్లా పంటలు పండిస్తున్నారు. మొన్న మీరు స్టాల్ పెట్టిన రోజు కూడా బిస్కెట్లు అవి పంపిద్దాం అనుకున్నా కానీ మాకు స్టాల్ అందుబాటులో లేదు. అవునా? ముందు అడిగి ఉంటే బాగుండేది. మాకు ఎప్పుడున్నా కూడా వనపడితే ఏదన్నా జరిగినప్పుడు స్టాల్ ఇస్తారు. అవునా? ఎక్కడన్నా జరిగినప్పుడల్లా స్టాల్ ఇస్తారు. అదే మీరు మమ్మల్ని అప్రోచ్ కానట్టున్నారు. అయినా లాస్ట్ కి అంతకుముందు ఒకసారి హైదరాబాద్ లో అది ఏది మహిళా సంఘాల కూడా పెట్టిండ్రా? నెక్స్ట్ ఇయర్ మనం పెద్దగా పెడుతున్నాం, అప్పుడు కూడా రండి, పెడదాం తప్పకుండా. ఎట్లా ఉంది మరి మీరు మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు? ఎట్లా ఉంది కూరగాయల సాగు ఇంతకుముందు వేరే పంటలతో పోల్చుకున్నప్పుడు? పంటల కంటే పాలెము, మదనపురం, ఇక్కడ కొత్తకోట, పాలెము. అంటే మీరే సొంతంగా అమ్ముతారా? సొంతంగా. ఎక్కువ మార్కెటింగ్ ఎక్కువ అయితేనేమో మార్కెట్ వనపర్తికి వేస్తాం. ఎక్కువ మనం అమ్మలేనంత ఎక్కువ వచ్చినప్పుడు వనపర్తికి మార్కెట్కి కొడతాము. తర్వాత తక్కువ ఉంటేనేమో ఇట్లకి వెళ్ళి లోకల్లో అమ్మేస్తాం. ఇప్పుడు చిక్కుడుగాయ వేసిండ్రు, దాదాపు అయిపోవచ్చింది కదా చిక్కుడుగాయ. ఎంత ఆదాయం వచ్చింది ఆ చిక్కుడుగాయ మీద? ఎన్నాళ్ళ పంట అది? ఒక అర్ధ ఎకర వేసింటాం, 3 నెలలకు పంటకు వస్తుంది. 1,00,000 రూపాయలు వచ్చింది. 1,00,000 రూపాయలు వచ్చినాయి. మంచి ఆదాయం వచ్చినట్టే కదా. ఈ పల్లి దీనిలో వర్షన్ల కంటే దీని మీదనే మంచిగా వచ్చినట్టు. ఎందుకంటే ఎన్ని రోజులలో అయిపోయింది? ఒక 3 months. 3 months, అర్ధ ఎకరం 3 months, 1,00,000 రూపాయలు వచ్చింది. మీరు ఇంకా ఉంది కొంచెం గడ్డి పట్టినట్టుంది కానీ ఇంకా లాస్ట్కి వచ్చిందని వదిలిపెట్టినట్టున్నారు. కొంచెం అలా వెళ్ళే కాయలు అయితే కోసుకుంటారు కదా. ఓకే. సో కూరగాయల సాగు పని ఎక్కువ ఉంటుంది కదా? పని చాలా ఉంటుంది. మీరు రోజు వస్తారా బావి దగ్గరికి? ఉదయం వచ్చి ఉంటాం. మళ్ళీ ఊళ్ళో ఇప్పుడు ఉప సర్పంచ్ అయినందుకు కొంచెం ఆ పనులు చూసుకోవాలి, ఇంటికాడ వంట పనులు ఇవి ఎట్లాగ ఉంటాయి కదా, అవన్నీ తప్పదిగా. అవి చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకోవాలి. సో ఇంకెవరైనా చేస్తున్నారా మీ ఊర్లో? మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తలేదా మరి నేను వ్యవసాయం చేయడం అంటే ఇబ్బంది? కానీ అంతకుముందు అలవాటు లేని పని కదా మీకు? అప్పుడు ఫస్ట్లో ఉన్నాయి కానీ రాను అలవాటు అయిపోయింది. ఇట్లా రోజు పొద్దున్నేసి ఇద్దరు బావి దగ్గరికి వస్తారు, వ్యవసాయం పని చేసుకుంటూ పోతారు. అట్లా కాకుండా రీటైల్గా అమ్ముకుంటారు. మంచిగానే ఉందా? ఎవరైనా ఎక్కడైనా భార్యాభర్తలు ఇద్దరు కష్టం చేసేటట్టు ఉంటే కూరగాయలు వేసుకుంటే మంచి ఆదాయం ఉంటుందా? వరిసేను, వేరుశెనకాయలు ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటుందా? కూరగాయల మీదనే బాగుంటుంది. మరి రేటు ఓసారి బాగా పడిపోతుంది అని భయపడతారు కదా, అట్లాంటి అప్పుడు ఇబ్బంది అవుతుందా మరి? ఇంకా మామూలుగా తప్పదా? ఇంకా మనం ఎప్పుడు చేసుకుంటూ పోతుంటే ఒకసారి తగ్గినా ఒకసారి పెరుగుతుంది, ఒకసారి వస్తే ఒకసారి పోతుంది. అదే కానీ మనం ఎప్పుడు అదే పని మీద ఉండాలి. ఒకటే పంట వేసి చూద్దాం అనుకుంటే అది టైం బాగాలేకపోతే దానికి రాకపోవచ్చు. అదొకటి. ఇది ఎట్లా అంటే ఒకసారి వేస్తే దాన్ని ఒక 5-6 కట్టింగ్లు చేస్తాం. అదే వేరుశెనగ వేసినాం అనుకో ఒకసారి కట్టింగ్ అయితే దాని మీద లాభం రాదు. ఒక 5-6 కట్టింగ్లు ఏ చేను వేసినా కూరగాయల మీద 5-6 కట్టింగ్లకు ఎక్కువనే వస్తాయి. టమాటా వేసినా ఒక 5-6 కట్టింగ్లు చేస్తాం, చిక్కుడు వేసినా 5-6 కట్టింగ్లు చేస్తాం, గోరు చిక్కుడు వేసినా వస్తాయి, బీరకాయ, బెండకాయ ఇట్లాంటివి ఏ ఉన్న కట్టింగ్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక పంట ఒకసారి 1-2 సార్లు రేట్ రాకపోయినా ఒకసారి 2 సార్లు రేట్ వస్తుంది. ఒకవేళ ఈ పంటకు రేట్ రాకపోయినా మళ్ళీ నెలకు వచ్చే ఇంకో పంట మీదనైనా రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ అయితే ఏముండదు, కష్టం ఉంటుంది. రోజు పని చేసుకోవాలి కదా, రోజు తప్పించి రోజు కూరగాయలు కోసుకోవాలి, మార్కెట్ పోవాలి,
ఈ అమ్ముకోవాలి, మళ్ళీ దీనికి నీళ్ళు పెట్టుకోవాలి, మందు కొట్టుకోవాలి. తెంపినామా మందులు కొంచెం మేము తక్కువ వాడతాం, మందులు ఎక్కువ కొట్టకూడదు, మంచిగా తక్కువ వాడతాం. తక్కువ వాడి అదే చిక్కుడుగాకే మందు వాడతాం, ఇంకా వేరే దానికి తక్కువ, వేరే పంటకు కూడా కొట్టాలి. మేము కూడా తినేటివే కాబట్టి కొంచెం తక్కువ వాడతాం. అదే అదే మంచిది, అట్లనే చేయాలి. ఎంత సాధ్యం, ఎంత తక్కువ మందులతోటి వండితే అంత తక్కువ మందులతోటి వండించాలి. అప్పుడే మనకు మంచిది, నేలకు మంచిది, తినేటోళ్ళకి అందరికి మంచిది. కొంచెం వేప నూనె ఒకటి గవే వాడతాం, ఎక్కువ డోసు ఉన్నాయి ఇంకా తక్కువ వాడతాం. అంత స్టేజ్కి వచ్చిందంటే వదిలేస్తాం కానీ ఇంకా ఎక్కువ కొట్టాం. మీకు ఏదైనా పని ఉండి బయటికి పోయినా ఏదైనా స్ప్రే చేయాల్సి వచ్చినా కూడా మీ మేడం చేస్తారా? ఆమెనే చేసుకుంటాం. ఓకే ఓకే. నాతో ఏం పని లేదు, అన్ని కరిగేట చేస్తుంది, నా రూటర్ కొడుతుంది, అన్ని ఏ పని అయినా చేస్తుంది. ఇద్దరు కలిసి మంచి వ్యవసాయం అంతా ఇట్లా చేసుకుంటున్నారు కాబట్టి మంచి సంతోషంగానే ఉండదు మీకు. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ మేడం. ఇది సుజాత గారు, ఆనంద్ గారు చెప్తా ఉన్నది. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్న దాదాపు ఒక 8-10 ఎకరాల భూమిలో దాదాపు 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఒక 2 సంవత్సరాలుగా మాత్రం కూరగాయలు సాగు చేస్తున్నాము అనేది చెప్తా ఉన్నారు. నిర్వీన్ గ్రామం ఇది, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా. ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో గతంలో వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నప్పుడు అయితే వ్యవసాయం చేసిన అనుభవం అయితే వారికి లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత, ఈ ఊరికి వచ్చిన తర్వాత వ్యవసాయ కుటుంబం కాబట్టి వాళ్ళ జీవనాధారం వ్యవసాయమే కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ భర్తతో పాటు బావి దగ్గరికి వస్తూ వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. సో వాళ్ళు ఈ ఆనంద్ గారు ఇచ్చిన ప్రోత్సాహం అయితేంది, సుజాత గారు చూపించిన ఆసక్తి అయితేంది, రెండూ కలిసి ఇప్పుడు వారు లేకపోయినా కూడా అన్ని పనులు చేసేలాగా, ఒకవేళ ఆనంద్ గారు ఏదైనా పనులు బయటికి వెళ్ళినా కూడా ట్రాక్టర్తో చేసే పనులు అయితేనేది, ఇతర పనులు అయితేనే అన్నీ కూడా నేనే చేసుకొని వ్యవసాయం చేస్తున్నాను అంటున్నారు. చాలా చోట్ల చాలామంది మహిళలు ఇలాంటి వాళ్ళు ఉత్సాహంగా వ్యవసాయం చేస్తుంటారు. మహిళలు లేకుండా వ్యవసాయం అయితే ముందుకు అంత విజయవంతంగా అయితే ముందుకు సాగదు. చాలామంది ముందుకు కనిపించరు, భర్త చాటు భార్యగా ఉంటూ కొంత వ్యవసాయంలో వెనకాల ఉండి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఇద్దరు కలిసి వాళ్ళు భార్యతో ట్రాక్టర్ కూడా దున్నించడం, ఆమె కూడా ట్రాక్టర్ దున్నడం అనేది అయితే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెలుగులోకి రావాలి, వాళ్ళని చూసి ఇంకా 10 మంది వ్యవసాయంలోకి రావాలి, వ్యవసాయం బాగా ఉత్సాహంగా చేసుకోవాలి, లాభదాయకమైన పంటలు పండించాలన్న ఆశయంతో వారిద్దరిని పరిచయం చేయడం జరుగుతుంది. కూరగాయల సాగులో నిత్యం పని ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్లో ధరలు పడిపోతూ ఉంటాయి. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు లేదా తుఫాన్లు, ముసురుల వంటివి పెట్టినప్పుడు కొద్ది రోజుల పాటు కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు పంటలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ కంటిన్యూస్గా అంటే ఎప్పుడు అదే పనిలో ఉన్నప్పుడు మాత్రం పర్వాలేదు, మంచి లాభమే వస్తుంది అని చెప్తున్నారు. 3 నెలల క్రితం వేసుకున్నటువంటి చిక్కుడు తోట అక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు దాదాపుగా పూర్తిగా వస్తుంది, చివరి దశకు చేరుకుంది. 3 నెలలు 1/2 ఎకరం భూమిలో ఆ పంట సాగు చేస్తే దాదాపు ₹1,00,000 ఆదాయం వచ్చింది అనేది ఆనంద్ గారు చెప్తా ఉన్నారు. అంటే మంచి సాగు చేసుకుంటే కొన్ని సందర్భాల్లో బాగా కలిసి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కొంత అక్కడికక్కడికి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది కాకుండా రెగ్యులర్గా వేసుకునే వేరుశెనగ లేదా వరి ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రాదు. ఒక ఎకరం మీద 10,000, 20,000 ఇట్లా మాత్రమే మిగలడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగులో రోజు పని ఉంటుంది, కష్టం ఉంటుంది, రిస్క్ ఉంటుంది, లాభం కూడా ఒక్కో సందర్భంలో బాగా వస్తుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎవరైనా ఎక్కడైనా ఇద్దరు భార్యాభర్తలు కొంత తక్కువ భూమిలో కూరగాయల సాగు చేసుకుంటే మాత్రం మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది అనేది వారు చెప్తున్న అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎవరైనా ఎక్కడైనా చేయాలి అని అనుకుంటే కూడా ముందుగా కొంత భూమిలో మొదలు పెట్టండి, ఆ పని అనుభవంలోకి వస్తుంది. ఆ తర్వాత అనుభవం పెరిగిన తర్వాత మనం ఆ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నట్లయితే ఇంకా కొంచెం లాభం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెటింగ్ విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ మొత్తంలో కూరగాయలు దిగుబడి వచ్చి రీటైల్గా అమ్ముకోలేని రోజు మాత్రమే హోల్సేల్గా వీళ్ళకు దగ్గరలో ఉన్న వనపర్తి మార్కెట్కు తీసుకెళ్ళి హోల్సేల్ వ్యాపారులకు అమ్ముతాము అని చెప్తున్నారు. కొంచెం తక్కువ మోతాదులో అంటే ఒక్కో వెరైటీలో 20 కేజీలు, 30 కేజీలు ఇట్లా వచ్చినప్పుడు అన్ని కలుపుకొని ఒక 70-80 కేజీలు, 100 కేజీల వరకు అయితే 3-4 సంచులు తీసుకెళ్ళి పక్కనే ఉన్న కొత్తకోటలో కానీ లేదా పాలెం గ్రామంలో రోడ్డు పైన కానీ ఇక్కడ వెళ్ళి రీటైల్గా అమ్ముకుంటాము అనేది ఆనంద్ గారు చెప్తా ఉన్నారు. సో అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందనంటే హోల్సేల్గా ₹10 కేజీ ఇవ్వాల్సి వచ్చింది కూడా రీటైల్గా అమ్ముకున్నప్పుడు ₹20 కేజీ వెళ్తుంది కాబట్టి మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.